గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం ప్రతిరోజు మాస్టర్ 6 స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తాము. సో మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, మరి ఈ రోజు మనం ఎలా 100 పిప్స్ క్యాప్చర్ చేయాలో ఒకసారి తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ మార్కెట్ అంతేకాకుండా నిన్న ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందో కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను యూరో యూఎస్డి లెవెల్స్ ఇచ్చాను. సో నేను ఇచ్చిన లెవెల్స్ వచ్చేసి ఈ ఎల్లో జోన్, రెడ్ జోన్, ఎల్లో జోన్స్. కానీ తర్వాత మార్కెట్ ఈ జోన్స్ ఫామ్ అయ్యాయి తర్వాత. సో ఈ జోన్స్ నేను ఆల్రెడీ గ్రూప్ లో అప్డేట్ చేశాను. ఎప్పుడైతే ఫామ్ అయ్యాయో, ఫామ్ అయిన వెంటనే ఇక్కడ గ్రూప్ లో ఇచ్చాను రెడ్ జోన్, రెడ్ జోన్. సో దాని తర్వాత మార్కెట్ ఏం చేసిందంటే అదే రెడ్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. అదే రెడ్ జోన్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని సాలిడ్ గా మార్కెట్ అనేది పెరిగింది. సో ఒకసారి చూడండి, విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో క్యాండిల్ వచ్చేసి పిన్ బార్ క్యాండిల్, హ్యామర్ క్యాండిల్ వచ్చింది. సో హ్యామర్ క్యాండిల్ వచ్చిన తర్వాత అక్కడ ఖచ్చితంగా ట్రేడ్ తీసుకోవాలి విత్ కన్ఫర్మేషన్ తో అని చెప్పాను కదా. కన్ఫర్మేషన్ కూడా వచ్చింది, టార్గెట్ అనేది ఇచ్చేసింది. దాని తర్వాత మార్కెట్ ఏం చేసిందంటే ఈ లెవెల్ ని క్రాస్ అయ్యి మళ్ళీ మార్కెట్ కింద పడింది. ఈ లెవెల్ ని క్రాస్ అయిన తర్వాత ఈ లెవెల్ ని మళ్ళీ మార్కెట్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత నేను గ్రూప్ లో కూడా అప్డేట్ చేశాను. యూరో యూఎస్డి మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయింది అని అప్డేట్ చేశాను. ఇక్కడ చూడండి, యూరో యూఎస్డి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్టెడ్ అని అప్డేట్ చేశాను. సో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిన తర్వాత ఏం చేయాలి, మనం అప్పటి వరకు మనకు బయింగ్ ఆపర్చునిటీ చూసాం కదా, ఇప్పుడు మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలి. సో నేను అట్లా షిఫ్టెడ్ అయిందని చెప్పిన తర్వాత కూడా నేను ఈ లెవెల్స్ ఇచ్చాను. ఈ రెడ్ జోన్ ఇచ్చాను, ఈ జోన్ ఇచ్చాను, ఈ జోన్ ఇచ్చాను. సో మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ ఎక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. డౌన్ సైడ్ కి ట్రేడ్ తీసుకునే కన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వలేదు. ఇక్కడ మొత్తం రేంజ్ బాండ్ లో ఉంది. దాని తర్వాత ఈ లెవెల్కి వచ్చింది. ఈ లెవెల్లో కూడా మనకి ఇప్పుడు ఏ ఒక్క కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత, ఈ రెడ్ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇదేం క్యాండిల్, మనకు ఈ క్యాండిల్ వచ్చేసి షూటింగ్ స్టార్ క్యాండిల్ వచ్చింది. సో ఈ కన్ఫర్మేషన్ తీసుకొని నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ వరకే నేను క్యాప్చర్ చేయగలిగాను. కానీ దాని తర్వాత మార్కెట్ ఏం చేసిందో చూడండి. మార్కెట్ అనేది సాలిడ్ గా పడింది. మార్కెట్ సాలిడ్ గా పడింది, ఇంతగానో ఫాలో అయింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 6 స్ట్రాటజీస్. నేను చెప్పాను మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది అండ్ లెవెల్స్ ప్రతి ఒక్కటి నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. ఇదంతా మాస్టర్ 6 స్ట్రాటజీస్ ని బేస్ చేసుకొని మార్కెట్ ని నేను అనలైజ్ చేస్తాను. వాటిని బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తాను. ట్రేడ్ చేసిన తర్వాత ట్రేడ్ రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు గోల్డ్, యూరో యూఎస్డి. అదే ఒకసారి గోల్డ్ లో చూద్దాం. సో గోల్డ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇచ్చిన లెవెల్స్ ఇవి. ఈ ఎల్లో జోన్ ఇచ్చాను, అండ్ ఈ ఎల్లో జోన్ ఇచ్చాను, ఈ జోన్ ఇచ్చాను. దాని తర్వాత మార్కెట్ ఇది బ్రేక్ అవుట్ చేసింది. బ్రేక్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ జోన్ ని కూడా నేను గ్రూప్ లో అప్డేట్ చేశాను. ఇక్కడ ఆ జోన్ ని గ్రూప్ లో అప్డేట్ చేశాను. అండ్ ఇంకొకటి, నేను ఇక్కడ ఉన్నప్పుడే ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఒక ట్రేడ్ ప్లాన్ చేశాను, తీసుకున్న ట్రేడ్ నేను. బట్ అది నేను 70% మాత్రమే బుక్ చేయగలిగాను. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి పెరిగింది, బట్ లాస్ అయితే అవ్వలేదు. 30% నేను స్టాప్ లాస్ హిట్ అయింది. దాని గురించి రీల్ కూడా చేశాను. ఒకసారి రీల్ చూడండి, మీకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ అనేది దీన్ని బ్రేక్అవుట్ చేసింది. తర్వాత ఈ జోన్ దగ్గరకు వచ్చి ఈ జోన్ దగ్గరికి చాలా సేపు కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసింది. సో నేను ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత అప్ సైడ్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేశాను. సో ఒకసారి చూడండి, మళ్ళీ ఇదే జోన్ దగ్గరకు వచ్చి స్ట్రాంగ్ గా మార్కెట్ ఇక్కడ నుంచి పెరిగింది. ఇక్కడ చూస్తే మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఒకసారి చూడండి, అక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. సో ఆ కన్ఫర్మేషన్ తీసుకొని నేను ట్రేడ్ తీసుకున్నాను. టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసింది. ఈ రెడ్ జోన్ ని బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్స్ అని, ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని నేను ఆల్రెడీ ఆ జోన్స్ గురించి కూడా గ్రూప్ లో ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఈ గ్రూప్ లో మళ్ళీ అప్డేట్ చేశాను. సో దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, మళ్ళీ ఇదే రెడ్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పెరిగింది. ఇదే రెడ్ జోన్ దగ్గర. ఇక్కడ మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూడండి, బుల్లిష్ యాంగిల్ ప్యాటర్న్ వచ్చింది. సో అంతకంటే కన్ఫర్మేషన్ ఏమి ఉండదు మనకు. బుల్లిష్ యాంగిల్ ప్యాటర్న్, స్ట్రాంగ్ ప్యాటర్న్, మనం అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలి అంటే మార్కెట్ అక్కడ నుంచి పెరిగింది. దాని తర్వాత మార్కెట్ మళ్ళీ ఇదే లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పెరిగింది. మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పెరిగింది. చూడండి మన లెవెల్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో మార్కెట్.
మన లెవెల్స్ దగ్గరనే సపోర్ట్ తీసుకుంటుంది, మన లెవెల్స్ దగ్గరనే రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో మన లెవెల్స్ బేస్ చేసుకుని మార్కెట్ అనేది ప్లే అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 6 మాస్టర్ స్ట్రాటజీస్. నేర్చుకోండి, ఖచ్చితంగా ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు. సో మరి మార్కెట్ ఈ రోజు ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఒకసారి 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో నుంచి మనం చూద్దాము. సో మార్కెట్ ఆల్రెడీ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసింది. సో మనకు ఈ రోజు కూడా మనం అప్ సైడ్ ట్రేడ్సే చూస్తాము ఎప్పటి వరకు అంటే. ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్, గ్రీన్ జోన్. మళ్ళీ మార్కెట్ ఇదే గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ తో బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు మనం. విత్ కన్ఫర్మేషన్ తో ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ చూడాలి. దాని తర్వాత సపోర్ట్ జోన్ ఇది, ఈ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తో. ఇక్కడ నుంచి బయింగ్ ఆపర్చునిటీ చూడాలి, ఇక్కడ నుంచి బయింగ్ ఆపర్చునిటీ చూడాలి. ఒకవేళ మనం మార్కెట్ డౌన్ సైడ్ చూస్తే కనుక మార్కెట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ ఉంది కదా, ఈ గ్రీన్ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే విత్ కన్ఫర్మేషన్ తో రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ కి ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకా ఏమైనా న్యూ లెవెల్స్ వచ్చినా నేను అప్డేట్ చేస్తాను గ్రూప్ లో. అందుకనే ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ పైన ఉన్న సపోర్ట్ లెవెల్ అయితే ఇది, ఈ సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఒకసారి సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు, కానీ రిస్కీ ట్రేడ్ అవుతుంది. బట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే రిస్కీ ట్రేడర్స్ ఎవరైనా సరే ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది ఈ రోజు గోల్డ్ అనాలిసిస్. సో యూరో యూఎస్డి ఆల్రెడీ డౌన్ సైడ్ కి షిఫ్ట్ అయింది అని చెప్పాను కదా. ఒకసారి యూరో యూఎస్డి ఇట్లా ఉంటాయంటే ఈ లెవెల్ వెరీ ఇంపార్టెంట్. యూరో యూఎస్డి ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వస్తుందో అప్పుడు మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తో. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. అండ్ ఈ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలి. ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్. 15 మినిట్స్ లో చూద్దాం. అండ్ ఈ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్స్ ని మార్క్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ జోన్స్ ని బేస్ చేసుకుని మార్కెట్ అనేది మూవ్మెంట్ ఇస్తుంది. ఇవి కాకుండా ఇంటర్నల్ కానీ లేదంటే మళ్ళీ కొత్త లెవెల్స్ ఏమైనా యాడ్ అయినా ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను టెలిగ్రామ్ లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. అండ్ మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.